పోషణ అభియాన్ మాసంలో భాగంగా నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తరుణ్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తరుణ్ మాట్లాడారు. పోషణ అభియాన్ మాసంలో భాగంగా నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తరుణ్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తరుణ్ మాట్లాడుతూ పాఠశాలలో 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు హిమోగ్లోబిన్ రక్త పరీక్షలు నిర్వహించడం జరిగిందని, రక్తహీనత కారణంగా పిల్లలకు వచ్చే జబ్బుల గురించి అవగాహన కల్పించినట్లు, అనంతరం రక్తహీనత బారిన పడకుండా తీసుకోవాల్సిన పోషకాహారాల గురించి వివరించినట్లు తెలియజేశారు. అదేవిధంగా సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించి అక్కడి విద్యార్థులకు కూడా రక్తహీనత గురించి అవగాహన కలిగించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాంపల్లి మండల ప్రత్యేక అధికారి, జిల్లా సర్వేయర్ ల్యాన్స్ ఏడి శ్రీనివాసులు, నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి పాల్గొని విద్యార్థులకు తగు పౌష్టికాహార అలవాటుపై అవగాహన కల్పిస్తూ సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల ప్రత్యేక అధికారి, జిల్లా సర్వేయర్ ల్యాన్స్ ఏడి శ్రీనివాసులు, నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, మండల పంచాయతీ అధికారిని ఝాన్సీ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఇస్రత్ ఉన్నిసా, డాక్టర్ తరుణ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం పుష్ప, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.